వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ పక్ష నాయకుడు లోక్సభకి సంబంధించినటువంటి సభ్యుడు మిథున్ రెడ్డికి ఎట్టకేలకు బెయిల్ వచ్చింది. అయితే ఇది తాత్కాలికమైనటువంటి బెయిల్, మధ్యంతర బెయిల్. ఏదైతే ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయో ఆ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రాధాకృష్ణన్ ఎన్డీఏ తరఫున పోటీ చేస్తున్నారు. అదే సందర్భంలో ఇటు పక్కన రెడ్డి గారు పోటీ చేస్తున్నారు, సుదర్శన్ రెడ్డి గారు ఐఎన్డీఏ తరఫున. అయితే ఇప్పుడు ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ కోరిక మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్కి మద్దతు కూడా ప్రకటించింది, ఓటు వేస్తామని కూడా చెప్పింది. మొన్న మధ్యన ఎవరైతే ఈ తాజాగా రెడ్డి గారు అడిగినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఆ విషయాన్ని తేల్చి చెప్పారు, ఇట్లాగా నిర్ణయం తీసుకున్నాము ఏమనుకోవద్దని చెప్పేసి. ఇప్పుడు వచ్చేటప్పటికి ఎన్నికల్లో ఓటు వేయడానికి తనకి అనుమతి ఇవ్వాలని చెప్పి, ఎందుకంటే రాష్ట్రపతి ఎన్నికలు లాంటి మన ఏరియాలోనే జరుగుతాయి, మన అసెంబ్లీ ప్రెమిసెస్లోనే జరుగుతాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. ఇది వచ్చేటప్పటికి కేవలం పార్లమెంట్లోనే జరుగుతుంది. లోక్సభ సభ్యులు రాజ్యసభ సభ్యులు కలిస్తే ఎలక్టోరల్ సభ్యులు అవుతారు, ఎలక్టోరల్ కాలేజ్ అవుతుంది. వాళ్ళిద్దరూ కలిసి ఎన్నుకునేదే ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి. కాబట్టి ఆ విధమైనటువంటి కాన్సెప్ట్లో సహకారం అడిగారు కాబట్టి ఒక ఎత్తు. రెండవది ఆటోమేటిక్గా ఓటు వేసే హక్కు ఉంది కాబట్టి ఆ హక్కు వినియోగించుకోవడానికి అవకాశం కల్పించమని ఏసీబీ కోర్టును అడిగితే ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తక్షణం విడుదలయ్యి 11వ తారీఖున మళ్ళీ జైలుకి వెళ్ళి లొంగిపోమ్మనమని చెప్పి ఆదేశాలు ఇచ్చింది.